So hello guys, నేను గడియార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గడియార్ క్రియేషన్స్. సో గాయస్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఏమేమి చేస్తున్నా మొత్తం అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. ఇంకా నేనైతే బ్రష్ అయితే వేయాలి, ఇప్పుడే లేచిన. సో ఇప్పుడు వచ్చేసి అయితే బ్రష్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు కనుక మన ఈ వీడియో కనుక ఇప్పటికే వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో నౌ. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి బయటకి అయితే వస్తున్నా. మా అమ్మమ్మ అయితే కలిసింది, అలా మా మామకి ఇల్లు వస్తుంది సైడ్. సో ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేయడానికి అయితే బయటకి అయితే వెళ్తున్నా. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేసుకుంటే అట్లా బయటకి అయితే వెళ్తున్నాను. బయటికి అంటున్నా. ఎందుకంటే పైన ఒక చిన్న గుడి అయితే కట్టినా వెంకటేశ్వర స్వామిని. సో అదే చూపించే. సో గాయ్స్ 3, 2, 1. సో గాయ్స్ ముగ్గునైతే చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి మా అన్నము ఇంట్లో సాంగ్స్ పెట్టేదే మిగిలి ఉంది. మా అమ్మ ఎందుకో పిలుస్తుంది, పోయి పెడతాము. అట్లా కొంచెం సేపు మన ఛానల్ చూసుకోవాలి అయితే పెడతాము. సాంగ్స్ అప్పుడే పెట్టాము. అయింది. సో గాయ్స్ మా అమ్మమ్మ నన్ను తీసినవా తీరా మంచిగా ఇది సెట్ చేసేస్తారు కదా. అయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. సో నేనైతే మీకు ఈగా కనిపిస్తాను కదా. సో గైస్ మా అమ్మమ్మ ఎట్లా తీసిన బ్యాక్ కెమెరా పెట్టి తీస్తాగు. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లోకి వెళ్ళిపోయి మన వర్క్స్ అయితే చూసుకుందాం. వర్క్స్ అంటే మన డీజేనే ఉంది. డీజే అంటే సాంగ్స్ ఫస్ట్ మన ఛానల్ పెడుతుంది కదా. సో గాయస్ ఇంట్లో చేసే ప్రతి ఒక్క పని అయితే ఫినిష్ అయితే అయిపోయింది. పూజ ఒకటే మిగిలి ఉంది. సో వచ్చేసి ఇప్పుడు అయితే పూజ చేసుకుందాం. దానికంటే ముందు మా మమ్మీ అయితే మామిడి అయితే కడుతుంది. ఇప్పుడు వచ్చేసి అయితే సాంగ్స్ అయితే పెట్టినా. ఎందుకు మళ్ళీ ఆన్ చేయలేదు అంటే కాపీలో పడుతుంది. సో పూజ చేసేటప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం. సో గాయస్ మా ఇంట్లో అయితే ఇంకొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మా అమ్మమ్మ అయితే బెల్లం అయితే కట్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఈ అమ్మమ్మ అయితే సైలెంట్గా టీవీ చూస్తుంది. నెక్స్ట్ ఇక దేవుళ్ళని అయితే బయటికి పెట్టినాం, కడగడానికి రెడీ. నెక్స్ట్ మా మమ్మ అయితే పప్పులు ఉడకబడుతుంది. ఎందుకమ్మా చెప్పు. భక్షాలు చేయడానికి అంట. సో దేవుడి రూమ్ అంతా ఖాళీ అయిపోయింది, అన్నిటికి వచ్చేసిన షిఫ్టింగ్. నేనేమేసానంటే చాకో వస్తుంది అనుకుంటా టీవీ చూస్తున్నా. సేమ్ మేమిద్దరం కలిసి టీవీ చూస్తున్నాం. మా అమ్మ ఏమో మంచిగా వర్కింగ్ చేసుకుంటున్నాం.
సో మా మమ్మీ ఏందో ఇంకో వర్క్ చేస్తుంది, చూద్దాం. లేచుకున్నాం ఏం వర్క్ చేస్తుందో అని చెప్పిన కదా గాయస్, అదే భక్షాలు రెడీ చేస్తుంది మళ్ళీ. సో గాయస్ మా ఇంట్లో పూజ అయితే ఫినిష్ అయిపోయింది. మా మమ్మీ అయితే వంటలు ఇంకా చేస్తూనే ఉంది. సో గాయస్ ఇక్కడ మా అమ్మమ్మ అయితే భక్షాలు అయితే చేయడానికి అయితే రెడీ అయితే చేస్తుంది. సేమ్ షార్ట్ చూపించినట్టే మా అమ్మమ్మ అయితే ఇప్పుడు గిట్ల సైలెంట్గా కూర్చుంది. ఈ అమ్మమ్మ అయితే చేస్తూనే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మా మదర్ వచ్చేసి అయితే భక్షాలు అయితే చేస్తుంది. ఆడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన భక్షాలు కొన్ని రెడీ అయిపోయినాయి అప్పుడే, చూడండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే బయటకి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే తమలపాకులు తెమ్మన్నది మా అమ్మ వచ్చేసి అయితే రేపు పక్కన ట్రీ దగ్గర వెళ్తేద్దాము. సో సైడ్ అయితే తీసుకుందాం తమలపాకులు. ఫ్రెష్ ఏంటి ఏం అనిపిస్తలేదు, లోపలికి వచ్చేయాలి. సో గాయస్ ఫైనల్ తినేసినాం. సో ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.